పేరిట బీఆర్ఎస్ దోపిడీ, ఆందోళన తిట్టి ఓట్లు, ప్రాజెక్టుల పేర కమిషన్లు దండుకున్నారు. పాలమూరుకు 33,000 కోట్లు ఖర్చు, 33 ఎకరాలకు నీరివ్వలే. డిజైన్ల మార్పు, ప్రాజెక్టుల పేరిట కమిషన్లు మింగేసిన గుంటనక్క. నల్లమల్ల పులిబిడ్డ కూడా పాలమూరులో తట్టెడు మట్టి ఎత్తలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో కవిత. మరి ఇటీవల కొత్త పార్టీ స్థాపించినటువంటి కవిత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు జలాల పేరిట బీఆర్ఎస్ దోచుకుంది అని చెప్పారు. కమిషన్ల రూపంలో దోచుకున్నారు అని కూడా చెప్పారు. అసలు ఆందోళన తిట్టి మరి ఓట్లు సంపాదించి ప్రాజెక్టుల పేరు చెప్పుకుని కమిషన్లు దండుకున్నారు అని చెప్పారు. పాలమూరుకు 33,000 కోట్లు ఖర్చు, 33 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. ఏదైతే పాలమూరుకు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ చేశారో దానికి 33 ఎకరాలకు కూడా నీరు అందట్లేదని చెప్పి ఆమె చెప్పారు. ఆందోళన తిట్టు ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పేరిట కమిషన్లు దండుకుంది. 10 ఏళ్ల అధికారంలో జలాల పేరుతో దోపిడీకి పాల్పడింది అంటూ కవిత కీలక కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన.